ఈరోజు భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు, ఎమ్మెల్యే రాజా సింగ్ గారితో కలిసి 48 మంది కార్పొరేటర్లు ఏదైతే ఉందో ఎన్నికల ముందు కూడా బండి సంజయ్ గారు వచ్చి ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. రాబోయేటటువంటి రోజుల్లో 150 డివిజన్స్ ఏవైతే గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతుందో గెలిచిన తర్వాత అమ్మవారు ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తామో, అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి దూరంగా ఉందో, ముఖ్యంగా పాతనగరంలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాలు కూడా గత 30-40 సంవత్సరాల నుండి అభివృద్ధికి దూరంగా ఉండడము ఏదైతే కాంగ్రెస్ పరిపాలనలో కానీ, దాని తర్వాత ఏదైతే టీఆర్ఎస్ గత 6 సంవత్సరాల పరిపాలనలో కానీ ఉండేటటువంటి పరిస్థితుల్లో అభివృద్ధికి దూరంగా ఉంది. కాబట్టి అభివృద్ధిని చేయాలనేటువంటి సంకల్పంతో అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకురావడానికి ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. దాదాపుగా నేను 1986 నుండి కార్పొరేటర్గా, 2002 డిప్యూటీ మేయర్గా ఉన్నాం. ఏదైతే మెగా ప్రాజెక్ట్స్ గ్రేటర్ హైదరాబాద్లో ఉందో ఆ హయాంలో 2002 నుండి 2007 వరకు మాత్రమే రావడం జరిగింది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ కానివ్వండి, ఓల్డ్ సిటీలో ఉండేటటువంటి 400 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానివ్వండి, లేకుంటే పెద్ద పెద్ద స్టేడియంస్ ఏవైతున్నాయో స్టేడియంస్ కానివ్వండి, మిగతా అభివృద్ధి రోడ్ వైండింగ్స్ కానీ అదే రూపం జరిగింది. ఈరోజు మెట్రో కూడా రావడానికి అప్పుడు ఉండేటటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వంలో మేము ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో మేము చేయడం వల్లనే ఈరోజు మెట్రో రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఇచ్చేటటువంటి ఏదైతే ఈ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఇది హైదరాబాద్ నగరానికి అనేక వందల వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్లో కూడా ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా సిటీ ఛాలెంజింగ్ ఫండ్ యొక్క ప్రాముఖ్యత ఉంది. కాబట్టి 48 కార్పొరేటర్లు ఏదైతే ఉందో రాబోయేటటువంటి రోజుల్లో ఒక శక్తిగా నిలబడి గ్రేటర్ హైదరాబాద్ని కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్రంలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడానికి ఈరోజు ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.